ఒక ఆయన అడిగాడట దేవుడిని, ఏమని అడిగాడంటే, నీ పట్టిందల్లా బంగారం కావాలని అడిగాడట. అరే బాబు, ఆలోచించుకోరు ఒకసారి. బంగారం కావాలి ఓకే, పట్టిందల్లా బంగారం కావాలనుకోవడం అత్యాసం లేదు. లేదు, నా దగ్గర ఉన్నంత బంగారం ఎక్కడ ఉండకూడదు, నేను పట్టిందల్లా బంగారం కావాలన్నట. ఓకే, గ్రాంటెడ్. వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, ఒక చెట్టును ముట్టుకున్నాడు. ఇలాగా ఏమైంది? బంగారం అయిపోయింది. ఓ ఆశ్చర్యం. గబగబా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే తలుపును పట్టుకున్నాడు. తలుపు ఏమైపోయింది? బంగారం అయిపోయింది. ఓ హ్యాపీ, సంతోషం. తన స్తంభాన్ని పట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. ఏది పట్టుకుంటున్నా బంగారం, ఇల్లంతా బంగారం అయిపోయింది. బా అనుకున్నాడు, నా లైఫ్లో ఇంతకు మించిన ఒక గొప్పతనం ఇంకొకటి లేదన్నాడు. ఇలాగ కూతురు డాడీ అనుకుంటూ వస్తుంది. దామ్మాని తన కూతురుని పట్టుకున్నాడు, కూతురు బంగారం అయిపోయింది. అదేంటి? అరే నా కూతురు కదా, బొమ్మ అయిపోయింది ఏంటి, బంగారం అయిపోయింది ఏంటి? బాధపడ్డాడు. బాగా ఆకలేస్తుంది. గబగబా కిచెన్లోనికి వెళ్ళి అన్నం తిందామని ఆ ప్లేట్లో అన్నం వేసుకొని తింటుంటే అన్నం కూడా ఏమైపోయింది? ఎవడన్నా బంగారం తినగలడా? డబ్బును తినగలవా? ఆహారం తినగలవా? తినడానికి తిండి లేదు, ఒక కూతురు లేదు, కుటుంబం లేదు. అప్పుడు బుద్ధి గద్దొచ్చి దేవుడిని అడిగాడట, అయ్యా ఈ వరాలు ఏం వద్దు, నేను సంతోషంగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి ముందుటి స్థానం ఇచ్చే, ముందే హ్యాపీగా ఉన్నాను, ముందే సంతోషంగా ఉన్నాను, ఆ ముందుటి జీవితమే కావాలి, నాకు బంగారం వద్దు, ఏ డబ్బు వద్దు, ఆ జీవితమే కావాలని అడిగాడు. వాక్యం సెలవిస్తుంది, మీ సంతోషము పరిపూర్ణమన్నట్లుగా మీరు అడగండి, దేవుడు ఇస్తాడు. ప్రైజ్.